హలో అందరికీ హాయ్ అండి. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నానో వెళ్ళాక చెప్తాను, అది చూపిస్తాను. అందుకోసం అక్కడ వెళ్ళటానికని మేము బయటికి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా. పులిహోర చేద్దామని లెమన్ రైస్ చేశాను. చింతపండుతో నాకు రాదు, అందుకని లెమన్తో చేస్తాను. లెమన్ అయితే నాకు బాగానే వచ్చింది. ఇంకా మా ముగ్గురికి టూ బాక్సెస్గా ప్యాక్ చేసి పెట్టాను. పాపకి, నాకు, మా హస్బెండ్కి. ఇంకా టైం లేక మా పాపది హెయిర్ ఇంకంతే లీవ్ చేస్తా. టైం కాదు, మర్చిపోయా. తనకి కొంచెం తడిగా ఉంది, ఇంకా హెయిర్ డ్రైయర్ తీసుకోలేదు. సో అందువల్ల అది ఈలోపు ఆడికి వెళ్ళాక వేయచ్చులని ఇంకా అలా లీవ్ చేశాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, ఫైనల్గా 10 months అవుతుంది వచ్చి మేము బయటికి. నాకు ఇంట్రెస్ట్ లేదు బేసిక్గా, మా హస్బెండ్ తీసుకెళ్దాం ఒకవేళ వెళ్దాంలే సరే అనుకుని మా పాప కోసం అంటే వాతావరణం అస్సలు మాకు కుదరట్లేదు. వాన అన్న పడుతుంది, ఏదైనా మా హస్బెండ్కి వర్క్ అన్న ఉంటుంది. సో ఇక్కడికి రివర్ పార్క్ ఏమండి దగ్గర రివర్ పార్క్. ఫ్రెండ్స్ ఉన్నా కదా, లైబ్రరీలో ఫ్రెండ్స్ అయ్యారా నీకు? అప్పుడే అయ్యారా? ఎవరిని పలకరించు? మొన్న ఒక అమ్మాయి తాడుకున్నావు కదా. అవును, మరి ఫ్రెండ్ అవుతారా ఏంటి? ఫ్రెండ్ అవుతారులే, స్కూల్కి వెళ్తే చాలా మంది ఫ్రెండ్స్ అవుతారు. స్కూల్కి లైబ్రరీలో లైబ్రరీ ఫ్రెండ్ అవుతారు, స్కూల్లో ఫ్రెండ్ అవుతారు, పార్క్లో ఫ్రెండ్ అవుతారు. ఎవరు ఎక్కడైనా ఫ్రెండ్ అవుతారు ఫ్రెండ్స్. ఓకే, అందుకే నేను చెప్తుంటాను. అలా పోస్ట్ పోన్ అవుతా ఇంకా ఫైనల్గా ఈరోజు వెళ్ళాము. లాస్ట్ వీక్ కానీ అంత వీక్ ముందు కూడా ప్లాన్ చేసుకున్నాం. ఇంకా వాన పడుతున్నసరికి ఆగాము. మా పాప బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇవి ఇంకా అటు సైడు పొలాలను ఇటు తోటలు ఉన్నట్టుంది. బాగా అంత క్లారిటీగా కనిపించట్లేదు, ఎక్కువ ల్యాండ్ ఉంది. అదిగాక ఏమైందంటే అదిగాక మా హస్బెండ్ కార్డ్స్ బ్లాక్ అయినాయి, పాతవి. కొత్తవి వస్తే అవి పెట్టుకోవడం మర్చిపోయాడు, క్యాష్ పెట్టుకున్నాడు. ఇక్కడన్నా కార్డ్సే ఉంటాయి కాబట్టి ఇంక వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు కార్డ్తో పే చేశారు. మేము వాళ్ళకి మనీ ఇచ్చాము, ఎంట్రన్స్ ఫీజు ఉంది. సో చాలా పీస్ఫుల్గా ఉంది. ఇటు సైడ్ అయితే మేము కూర్చున్న సైడ్ అయితే తక్కువ మంది ఉన్నారు, అటు సైడ్ ఎక్కువ మంది ఉన్నారు. ఫ్యామిలీస్ ఇంకా ఉంటారు కదా ఫ్రెండ్స్, అలా ఇక్కడ ఏంటంటే బేబీక్యూ చేసుకోవడానికి కూడా ఉంది. కింద పైన ఫిష్ కానీ మీట్ కానీ చేసుకోవచ్చు. ఆడ ఫ్రెష్గా చేపలు కూడా పడుతూ ఉన్నారు. ఇంకా బోటింగ్స్ కూడా ఉన్నాయి, అటు సైడ్ ఉన్నాయి బోటింగ్స్ చేసుకునేది. అటు సైడ్ వెళ్ళినప్పుడు చూపిస్తూ ఉంటాను. మా పాప ఇంకా ఫొటోస్ తీస్తూ ఉంటే మా హస్బెండ్ తీస్తూ ఉన్నారు. దానికి భయం వేస్తూ ఉన్నాయి చేపలు. ఇక్కడ ఇంకా ఫొటోస్ దిగడం అయిపోయాక మా పాప డాడీ ప్లే ఆడుకోవడానికి ఉందన్నమాట. కిడ్స్ది వాలీబాల్ ఉంది, బాస్కెట్ బాల్ ఉన్నాయి. కొంతమంది క్రాంపింగ్స్ అలా వేసుకుంటే వ్యాన్స్ ఉన్నాయి. ఇంకా మా పాప ఈ వీటి కోసమే వెయిట్ చేస్తూ ఉండేది. ఏ పార్క్కి వెళ్ళినా కూడా వచ్చేటప్పుడు చూపించేసరికి ఆడ ఆగట్లేదు, ఎప్పుడు వెళ్దాం కానీ మళ్ళీ లాడర్లు ఆడుకోవడానికి. దానికి కొంచెం హైట్ ఉన్నాయి, కొంచెం మరీ భయపడిద్దని మేము చిన్న ఆడుకోమని చెప్తాము. కొంచెం కాసేపు ఆడుకున్నాక మేము అటు సైడ్ బోటింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. మనం తెచ్చుకోవచ్చు, ప్లస్ అక్కడ ఉంటాయన్నమాట బోటింగ్ చేసుకోవడానికి వెళ్తారు. ఇంకా నాకు భయం అని మేము వెళ్ళలేదు. మా పాప కూడా భయపడిద్దిలే అని, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. అడిగా నేను ఇంకా వద్దని చెప్పేశాను మా హస్బెండ్కి. ఇంకా ఆడుకున్నాక అదంతా ప్లేస్ చూసాము. ఇక్కడ ఇంకా వాళ్ళు అటు సైడు స్విమ్మింగ్ చేసుకోవడానికి ఇది చిన్న బోట్స్ కూడా ఉంటాయి. ఇవి లైవ్ జాకెట్స్ కూడా పక్కన పెట్టారు ఆప్షన్స్. ఎక్కడికి అక్కడ ఇవి ఉన్నాయి ఇటు సైడ్కి. నేను ఇంకా ఇలా ఉండవు అనుకున్నా వచ్చేటప్పుడు, కింద కూర్చోవాలనుకున్నా. కానీ ఇక్కడ కూర్చోవడానికి బాగుంది. ఇదే బోటింగ్ స్టేట్ ఇటు సైడు. సో మళ్ళీ లాస్ట్ టైం మా హస్బెండ్ వచ్చినప్పుడు తను ఒక్కడే ఉన్నప్పుడు అది వేరే స్టాప్కి వెళ్ళి వచ్చినట్టున్నాడు. ఇటు వచ్చినప్పుడు ఇటు బాగున్నాయి.
డక్స్ అన్నీ మేము మా పాప అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది. ఎలాగో ఫైనల్గా ఆఫ్టర్ 10 months తర్వాత మేము ఇక్కడికి వచ్చాము. నాకు మేబీ చెప్పాలంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు బయటికి రావడానికి. మా పాప కోసం మా హస్బెండ్ తనకి ఇంట్లో ఉండబుద్ది కాదు. పాప నడిచి నడిచి పాపం కాళ్ళ నొప్పులు పుట్టేసరికి ఇంక లాస్ట్లో మా హస్బెండ్ ఎత్తుకున్నాడు. ఇంకా ఒక 2.5 hour అలా అట్టా ఉండి మేము వెళ్ళాము. కానీ ఈ రివర్ ఇక్కడ పక్కన హౌసెస్ కూడా ఉన్నాయి. వాళ్ళకైతే చాలా బాగా ఉంటాయన్నమాట వాక్ చేసుకోవడానికి. చాలామంది వాకింగ్ చేస్తున్నారు ఈ టైంలో. చాలా బాగుంది. సైక్లింగ్ చేసుకోవడానికి, గోల్ఫ్ ఆడుకోవడానికి కూడా ఉంది అటు సైడ్. పర్ $15 ఉంది ఎంట్రీ ఫీజు అంతే. మొత్తం మీద కలిపి అది కార్ పార్కింగ్కి ఉంది. ఎంట్రీ కూడా కాదు, కార్ పార్కింగ్ కోసం. బాయ్. మా పాప అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ మళ్ళీ Tomorrow కలుద్దాం మామ. వస్తామండి. Hey Lodi, చూసుకో. Lodi. చూసుకో చిన్నగా. నువ్వు సరిగ్గా వెళ్ళవు అప్పుడు. హలో. అయిపోయేసరికి మా 1/2 hour అట్ట పట్టింది కదా. అందుకే వెళ్ళేటప్పుడు కూడా మా పాప ఇంక నిద్రపోయింది. ఇది కొలిన్కి ఫ్రిస్కో నియర్ బై కొలిన్కి మధ్యలో ఉన్నట్టుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.